స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో, ఈరోజు శ్రీమద్ భాగవతంలో మనము 6వ స్కందం మొదటి అధ్యాయం 15వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుందాము. సో, అంతకన్నా ముందు మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 15వ నంబర్ శ్లోకము. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవా పరాయణ అగం ధున్వంతి కార్ష్ణేయ నిహారం ఇవ భాస్కర. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎంతో అరుదైన ఒక వ్యక్తి ఎవరైతే సంపూర్ణంగా కేవల భక్తి, శుద్ధ భక్తి చేసుకుంటున్నారో భగవంతుడు శ్రీకృష్ణుడికి, అతను ఈ యొక్క పాపాల యొక్క ఫలితాలని మూలం నుంచి ఆయన తొలగించగలడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఆ పాపాలు అనేది చేయకుండా ఉండే విధంగా. సో ఒక వ్యక్తి పాపాలని మూలం నుంచి సమూలంగా నాశనం చేయొచ్చు కేవలం భక్తి చేయడం ద్వారా. కేచిత్ కేవలయా భక్తియా. ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాల వల్ల మంచు అంతా కరిగిపోతుందో, ఎంత మంచు ఉన్న సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడి కిరణాల ద్వారా మంచు అంతా కరిగిపోతుంది, అలాగే భక్తి ద్వారా పాపాలు మూలం నుంచి తొలగిపోతాయి, నాశనం అయిపోతాయి. అదే ఈ యొక్క శ్లోకం చెప్తుందన్నమాట. సో ఒకవేళ ఈ విధంగా, ఎందుకంటే ముందు చెప్పారు జ్ఞాన మార్గం ద్వారా పైన ఉన్న ఆకులు కొమ్మలు అవన్నీ మాడిపోయినా కింద వ్రేళ్ళు రూట్స్ మాత్రం అలాగే ఉంటాయి. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆ రూట్స్ నుంచి మళ్ళీ చెట్టు వస్తుంది. అలాగే మళ్ళీ అవకాశం కలిగినప్పుడు పాపాలు చేస్తారు. ఆ పాపాలు చేసే ఆ వాసన ప్రవృత్తి అనేది సమూలంగా నాశనం అవ్వదు జ్ఞాన మార్గంలో, అది భక్తి మార్గంలోనే సంభవం. సో అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, భక్తి మార్గంలో సమూలం నుంచి నాశనం అయిపోతాయి అంత పాపాలు. అంటే పాపాలు చేయాలనే ప్రవృత్తి, ఇంకా అటువంటి వాసన కూడా ఉండదన్నమాట శుద్ధ భక్తి చేసుకుంటే. భక్తి పరేషానుభవో విరక్తిర్ అన్యత్ర చ
సో యాక్చువల్లీ ఏమవుతుందంటే మీరు భక్తిలో నిజంగా శుద్ధ భక్తి చేసుకున్నారు ఎలా తెలుస్తుందంటే భక్తి చేసుకుంటున్నప్పుడు కృష్ణ భావనామృతంలో మనము ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ రాశారు మీకు పుణ్యకార్యాలు పాపకార్యాలు వీటన్నిటి మీద ఆసక్తే వెళ్ళిపోతుంది మీకు వాటి పట్ల దేనిపైన కూడా ఆసక్తి ఉండదు సో ఇది టెస్ట్ దిస్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇది పరీక్ష మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు అనమాట ఆహా నేను బాగా భక్తి చేసుకుంటున్నానా లేదా ఎలా తెలుస్తుంది మీకు ఇలా ఎలా తెలుస్తుందంటే ఈ విధంగా మనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుందా భౌతిక విషయాలపైన పుణ్యాలు పాపాలు పుణ్యం కూడా భౌతికమేమండి పుణ్య కార్యాల పట్ల కూడా ఇంట్రెస్ట్ లేదు పాపాల పట్ల ఆసక్తి లేదు చేయాలని ఓన్లీ భక్తి చేయాలి కృష్ణుడికి భక్తి చేసుకోవాలి సేవ చేసుకోవాలి ఇది ఒక్కటే ఇంట్రెస్ట్ మనకి అలా మనకు కలుగుతుందంటే మనం భక్తిలో కృష్ణ భావనామృతంలో ముందుకెళ్తున్నట్టు సో మన ఉద్దేశం ఏంటంటే మరి ఇంట్రెస్ట్ ఏంటంటే కృష్ణుడికి ఏది సంతృష్టిపరుస్తుంది అదే నేను చేస్తాను అంతే మనకి ఎలా తెలుస్తుంది మరి కృష్ణుడికి ఏది సంతృష్టిపరుస్తుంది గురువు సాధువులు శాస్త్రాల ద్వారా అవునా శాస్త్రాల్లో చదువుకుంటే చదువుతుంది కృష్ణుడు చెప్పాడు ఆయనకి ఏం సంతృష్టిపరుస్తుందో ఆయన భక్తుల నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఎలా చేసుకోవాలి మనం ఎవరిని ఫాలో అవ్వాలి శిల ప్రభుపాల ద్వారా మన ముఖ్యమైన ప్రధాన శిక్షక గురువు ఇస్కాన్లో అందరికీ శీల ప్రభుపాల ద్వారా చెప్పారు ఆయన ఆచరణ చేసి చూపించారు ఎలా భక్తి చేసుకోవాలి ఆయనకి ఏం నచ్చుతుందో మనం ఏం చేయాలి తర్వాత వర్తమాన గురు బృందం ఉంది ఇప్పుడు మిమ్మల్ని మార్గదర్శనం చేసే గురువులు వాళ్ళ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీరు ఏం చేస్తే కృష్ణుడు సంతృష్టి పడతాడు సో ఇలా గురువు సాధువులు శాస్త్రం ద్వారా మనము తెలుసుకొని భగవంతుణ్ణి సంతృష్టిపరిచేది ఏంటి అది చేస్తే అది అసలైన భక్తి ఇష్టం వచ్చినది చేసుకొని నేను భక్తి చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను అనుకుంటే చేస్తున్నారేమో కానీ అది హై స్టాండర్డ్ కాదనమాట అది లో స్టాండర్డ్ అది శుద్ధమైన భక్తి కాదు సో అందుకనే శుద్ధమైన భక్తి చేసుకుంటే అప్పుడు ఇది రిజల్ట్ టెస్ట్ ఇది నీకు ఇంకా వేరే వాటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది భౌతిక ఆసక్తే ఉండదు నీకు సో పాపాలు చేయాలనే ప్రవృత్తి తొలగిపోతుంది పుణ్యాలు చేయాలనే ప్రవృత్తి కూడా తొలగిపోతుంది సో అందుకని ఇక్కడ కేచిత్ అని రాశారు ఇదేంటంటే ఇది కొంతమంది మాత్రమే ఇలా చేయగలరు అందరికి సాధ్యం కాదు సో అందరూ భక్తి చేసుకోవచ్చు ఎంతో అంత కానీ శుద్ధమైన భక్తి చాలా కొంతమంది చేయగలరు ప్రతి ఒక్కరు ఈ విధంగా శుద్ధమైన భక్తి చేసుకుని కృష్ణ భావనామృతం అవ్వడం అనేది చాలా అరుదు అదే ఇక్కడ చెప్తున్నారు ఇది అరుదు మనుష్యానాం సహస్రేషు క్యశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మం వెత్తి తత్వతః వేలాది మందిలో ఎవరో ఒక్కరు ఈ మార్గాన్ని అనుసరిస్తారు అందులోంచి ఎవరో సరిగ్గా అర్థం చేసుకుంటారు కృష్ణుడిని సంపూర్ణంగా శుద్ధతతో కృష్ణుడికి భక్తి చేసుకుంటారు చాలామంది చేస్తారు కానీ మిశ్రణ భక్తి అనమాట మిక్స్డ్ కిచిడి భక్తి లోపల ఏవో ఇంకా చాలా ఆసక్తులు ఆలోచనలు కోరికలు అన్నీ ఉంటాయి దాంతో పాటు అవన్నీ తీర్చుకోవడానికి కూడా ఒక్కొక్కసారి భక్తి చేస్తూ ఉంటారు అందుకని అవి తీరినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు సో ఓన్లీ భగవంతుడిని సంతృష్టిపరచడానికే మనం భక్తి చేసినప్పుడు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళరు ఏ ఫ్రస్ట్రేషన్ రాదు జీవితంలో ఏమైపోయినా కానీ వాళ్ళు పీస్ఫుల్గా శాంతంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళకి జడ జగత్తులో ఏం జరుగుతుందో వాళ్ళకి సంబంధమే లేదు సో అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా భక్తి చేసుకుంటాను అన్నమాట శుద్ధ భక్తి చేసుకుంటే సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట శుద్ధ భక్తి అంటే అసలు ఏంటి మన గ్రూప్ గోస్వామి పాద్ వారు భక్తి రసామృత సింధులో చెప్తారు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకుల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ సో ఈ విధంగా మనము శుద్ధ భక్తి చేసుకోవాలి వేరే ఏ అభిలాష ఉండకూడదు అన్యాభిలాషిత శూన్యం మిగతా అభిలాషలన్నీ శూన్యం ఒకటే అభిలాష ఏంటి ఇంకే అభిలాష ఉండకూడదు జ్ఞాన కర్మంతో మిశ్రణ అయి ఉండకూడదు జ్ఞానము మరియు కర్మ మీద మిక్స్ అయి ఉండకూడదు జ్ఞాన కర్మం నుంచి విముక్తి అయి ఉండాలి మన భక్తి ఆనుకుల్యేన కృష్ణ అనుశీలనం కృష్ణుడికి అనుకూలంగా చేసుకోవాలి మనకు అనుకూలంగా కాదు భక్తి కృష్ణుడికి అనుకూలంగా చేసుకోవాలి భక్తి అనుశీలనం సో ఈ విధంగా కృష్ణుడికి అనుకూలంగా కృష్ణుడి అనుశీలించి మనం భక్తిని చేసుకుంటే అది ఉత్తమమైన భక్తి అనమాట ఫస్ట్ క్లాస్ భక్తి శుద్ధ భక్తి సో
అదే ఇక్కడ చెప్పారు. ఎవరైతే అభక్తులో వాళ్ళు తప్పకుండా భౌతికంగా బాగా కష్టపడాల్సిందే. ఇంకా వాళ్ళు పాపాలు చేయాల్సిందే. ఎందుకంటే ఈ అజ్ఞానత కారణంగా హృదయంలో ఈ పాపాలు చేసే ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఈ పాపాలు కూడా రకరకాలు ఉంటాయంట. 3 రకాలు ఇచ్చారు. పాతక, మహాపాతక, అతిపాతక. ఇందులో కూడా 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ప్రారబ్ధ, ఇంకోటి అప్రారబ్ధ. ఇది మీరు చదివి ఉంటారు. భక్తి రసామృత సింధులో వస్తుంది ఇవన్నీ. 1 సెకండ్. సో ప్రారబ్ధ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం కదా కొన్ని పాప ఫలితాలని, అది ప్రారబ్ధ. ఇంకా అనుభవించట్లేదు, భవిష్యత్తులో అనుభవించబోయే పాప ఫలితాలు అప్రారబ్ధ. ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి. కూటం, బీజం, అలా అజ్ఞానం కారణంగా పాపాలు చేయాలనే కోరిక పుడుతుంది. అది కోరిక పుడి దాన్ని ప్రబలం అవుతుంది. దాని తర్వాత ప్లాన్ చేసుకుంటాం ఎలా పాపం చేయాలి, తర్వాత పాపం చేస్తాం. దాని కారణంగా పాపం చేసే ప్రవృత్తి ఇంకా పెరుగుతుంది. ఇంకా దాని నుంచి మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాము. ఇంకా ఈ పాపాలు చేసిన దానికి ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. ఈ చక్రం నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ భక్తి రసామృత సింధులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కానీ భక్తి చేసుకునే వాళ్ళు అన్ని రకాల ప్రారబ్ధ, అప్రారబ్ధ, బీజం, కూటం అన్ని స్థాయిల్లోంచి పాపాలన్నీ నాశనం అయిపోతాయి. యథాగ్ని సుస్మరధార్చి కరోత్యేధాంసి భస్మసాత్ తథా మద్ విషయా భక్తిర్ ఉద్ధవైనాంసి కృష్ణసః. సో ఉద్ధవుడికి చెప్తున్నాడు అనమాట. ఓ ఉద్ధవ, కృష్ణుడు చెప్తున్నాడు, నాకు సంబంధించి ఎవరైతే నా సంబంధంలో భక్తి చేసుకుంటారో నాకు, సో వాళ్ళకి ఉన్న పాపాలన్నీ ఎలా కాలి బూడిదైపోతాయంటే అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అగ్ని ద్వారా పెద్ద పెద్ద అగ్ని వచ్చినప్పుడు అన్ని కాలి బూడిదైపోతాయి. అలాగే ఈ యొక్క భక్తి అనే అగ్ని ద్వారా అన్ని పాపాలన్నీ సమూలంగా కాలి బూడిదైపోతాయి. సో భక్తికి ఇంత శక్తి ఉందన్నమాట. అందుకనే దేవహూతి చెప్తుంది కపిలదేవుడికి, యన్నామధేయ శ్రవణాను కీర్తనాత్ యత్ ప్రహ్వనాద్ యత్ స్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. సో అందుకనే ఎవరైనా ఒకవేళ కుక్క మాంసం తినే చండాలుడి పరివారంలో జన్మించిన, ఒకవేళ అతని మీ యొక్క నామాల్ని, గుణగానాల్ని అతను చేస్తున్నాడు, మిమ్మల్ని స్మరించుకుంటున్నాడు, మీ గుణగానాల్ని గానం చేస్తున్నాడు, మీకు ప్రణామాలు అర్పిస్తున్నాడు అంటే అతను బ్రాహ్మణుడి కన్నా శ్రేష్ఠుడు. ఇంకా ఆయనకి అన్ని యజ్ఞాలు చేసే అర్హత ఉంది. అందుకనే ఇంకా మిమ్మల్ని డైరెక్ట్గా దర్శనం చేసుకునే వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. సో భగవంతుడి నామాల్ని ఎవరైతే జపిస్తున్నారో, గుణగానం చేస్తున్నారు, భగవంతుడి ప్రణామం చేస్తున్నారంటే వాళ్ళు బ్రాహ్మణుడి కన్నా శ్రేష్ఠులు. అంటే భక్తి చేసుకుంటే వాడు చండాలుడి గృహంలో పుట్టిన, మామూలుగా చండాలుడి గృహంలో పుడితే వాడికి, ఆ వ్యక్తికి యజ్ఞాలు చేసే అర్హత ఉండదు. బ్రాహ్మణులకు మాత్రమే అర్హత యజ్ఞాలు చేయడానికి. కానీ ఆ వ్యక్తి చండాలుడి యొక్క గృహంలో పుట్టినా కానీ భక్తి చేసుకుంటే అతనికి యజ్ఞం చేసే అర్హత లభిస్తుంది. అంటే బ్రాహ్మణుడి కన్నా అతను శ్రేష్ఠుడైపోతాడు. అంటే ఈ బ్రాహ్మణ పరివారంలో పుట్టకుండా చండాలుడి పరివారంలో పుట్టడం అనేది ఒక పాపం, పూర్వ జన్మలో ఆయన చేసుకున్న పాపాల యొక్క ఫలితం. అంటే ప్రారబ్ధ కర్మను ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు. అంటే ఈ ప్రారబ్ధ కర్మని ఇన్స్టెంట్గా ఇదే లైఫ్లో, ఇదే జన్మలో ఒక వ్యక్తి భక్తి చేసుకొని ప్రారబ్ధ కర్మని సమూలంగా నాశనం చేయొచ్చు. అంటే ప్రారబ్ధ కర్మ కారణంగా అతను చండాలుడి గ్రహం పుట్టినందు కారణంగా అతను సాక్రిఫైసెస్, యజ్ఞాలు చేయలేడు. కానీ ఒకవేళ అదే వ్యక్తి భక్తి చేసుకుంటే ఆ ప్రారబ్ధ కర్మ ఫలితాలు ఇంకా పనిచేయట్లేదు, వేస్ట్. అవునా? సో అంటే ఒక వ్యక్తి ప్రారబ్ధ కర్మ ఫలితాలని అంటే ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్న పాపాలని కూడా తొలగించేయచ్చు భక్తి చేసుకొని, శుద్ధ భక్తి చేసుకొని. సో ఎందుకు పాపాలు చేస్తారంటే ముఖ్యమైన మూల కారణం అజ్ఞానత కారణంగా. ఏం అజ్ఞానం? అసలు నేను ఎవరు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అనే విషయాన్ని మర్చిపోవడం. ఏ రోజైతే ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడో నేను భగవంతుడి యొక్క సేవకుడిని అంటే ఏం చేయాలి, భగవంతుడికి
మాత్రమే సేవ చేయాలి, ఇంకెవరికి కాదు అనే విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను భగవంతుడి యొక్క నిత్య దాసుడిని అని, అప్పుడు మనం భక్తి చేసుకుంటాం సరిగ్గా. అప్పటి వరకు వాళ్ళకి వీళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, వాడు నాకు తిండి పెడుతున్నాడు, వాడు నాకు డబ్బు ఇస్తున్నాడు, వాడు నన్ను రేపు రక్షిస్తాడు, నేను హాస్పిటల్లో వెళ్తే వాడే నన్ను రక్షించేది, సో వాడి శరణు తీసుకుంటాను నేను, నా బ్యాంక్ బ్యాలెన్స్ రక్షిస్తుంది, నా షేర్ మార్కెట్ రక్షిస్తుంది. ఇక్కడే వాళ్ళ చేతన అంతా ఎందుకు, వాళ్ళ ఆశ్రయం అక్కడ అనమాట. ఇవన్నీ నన్ను రక్షిస్తాయి. కానీ ఎవరైతే కృష్ణ భక్తుడో, కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతుడైపోయి శుద్ధ భక్తి తీసుకుంటాడు, అవశ్య రక్షవే కృష్ణుడు నన్ను రక్షిస్తాడు. ఎవరి ద్వారా ఏ ఏ ఏ పద్ధతిలో అనేది అది కృష్ణుడి మీద, అది మన 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 టెన్షన్ కాదు. ఇప్పుడు మామూలుగా మీరు వేరే వాళ్ళని ఆశ్రయించినప్పుడు టెన్షన్ ఏంటంటే, ఎలా నాకు సెక్యూరిటీ, ఎలా నాకు రక్షణ కలిగేది, రేపు నాకు ఎక్కడి నుంచి నాకు ఫుడ్ దొరుకుతుంది, అన్ని అవసరాలకి అని ప్రతి ఒక్క దానికి మనము ఎంతో మంది మీద ఆధారపడి, ఎందుకంటే మనం అనుకుంటున్నాము వాళ్ళే మనకు ఇవన్నీ, లేకపోతే మన అరేంజ్మెంట్స్, మన తెలివితేటల ద్వారానే మనం అన్ని సంపాదించుకుంటున్నామని, మనం కష్టపడి అన్ని తెచ్చుకుంటున్నాము. కానీ యాక్చువల్గా అన్ని భగవంతుడే ఇస్తున్నాడు. మనము ఇండైరెక్ట్గా మనము భగవంతుడి నుంచి అన్ని తెచ్చుకుంటాం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి మీకు లభిస్తున్నాయి ఏవైనా, అవన్నీ కూడా భగవంతుడే ఇచ్చాడు, అన్ని భగవంతుడే సృష్టించాడు, అన్ని భగవంతుడి యొక్క పర్మిషన్ ద్వారానే మీకు లభిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా భగవంతుడి పర్మిషన్ లేకపోతే మీకు ఏమీ దొరకదు. సో రక్షణ కూడా దొరకదు, ఫుడ్ కూడా దొరకదు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో మెయిన్ ఏంటంటే, మనం ఒకవేళ ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టు, భగవంతుడే మన యొక్క అసలైన అధిపతి, భగవంతుడే మనకి అన్నీ ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో భగవంతుడికే మనం సేవ చేసుకోవాలి, సరిపోతుంది. భగవంతుడికి సేవ చేసుకుంటే అందరి సేవ అయిపోయింది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. సో ఈ భక్తిలో కూడా ఇప్పుడు 2 డివిజన్స్ ఉన్నాయని మనకి శ్రీల జీవ గోస్వామి వారు చెప్తున్నారు. సో భక్తి గురించి బాగా అనాలిసిస్ చేశారు ఈ పర్పట్లో, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్పట్, తాత్పర్యం. మీరు తర్వాత కూడా చదువుకోండి. సో ఇప్పుడు జీవ గోస్వామి పాద వారు ఏం చెప్తున్నారో చూద్దామంట. 2 డివిజన్స్ ఉన్నాయంట. ఒకటి సంతత భక్తి, ఇంకోటి కదాచితికి భక్తి. సంతత భక్తి అంటే డివోషనల్ సర్వీస్ దట్ కంటిన్యూస్ ఇన్సెసెంట్లీ విత్ ఫెయిత్ అండ్ లవ్, అంటే నిరంతరంగా శ్రద్ధ ప్రేమతో భక్తి చేసుకోవడం ఆపకుండా, అది సంతత భక్తి. ఇంకొకటి కదాచిత్కి అంటే ఆ భక్తిలో ఏంటంటే కంటిన్యూగా భక్తి చేసుకోరు, కానీ సడన్గా ఒకసారి కొంత సమయం అలా భక్తి చేసేసుకుంటారు, మళ్ళీ అంటే బ్రేక్స్ ఉంటాయన్నమాట, కంటిన్యూటీ ఉండదు. సో ఇప్పుడు సంతత భక్తిలో కూడా 2 రకాలు. ఒకటి వచ్చేసి సర్వీస్ పెర్ఫార్మ్డ్ విత్ స్లైట్ అటాచ్మెంట్, చేస్తున్నారు సేవ, కానీ ఆ సేవ చేయడం పట్ల ఆసక్తి అంత ఎక్కువగా లేదు, లైట్గా ఉందన్నమాట. అది. ఇంకొక వెరైటీ ఏంటంటే స్పాంటేనియస్, అంటే రాగానుగ భక్తి, అంటే సంపూర్ణమైన భగవంతుడి పట్ల అంటే ఆసక్తితో భక్తి, సంపూర్ణమైన ఆసక్తి, ప్రేమ, శ్రద్ధతో భగవంతుడి భక్తి చేసుకోవడం. సో 2 వెరైటీస్. ఇంకా ఈ కదాచిత్కి అంటే కొంచెం బ్రేక్ అవుతూ చేస్తాం కదా భక్తి. ఈ కదాచిత్కి భక్తిలో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి రాగ భాసమై, అంటే డివోషనల్ సర్వీస్ ఇన్ విచ్ వన్ ఈస్ ఆల్మోస్ట్ అటాచ్డ్. సో ఇక్కడ రాగ భాసమయి అంటే ఇందులో ఏంటంటే ఆసక్తి, ఆల్మోస్ట్ ఆసక్తి ఉంది. ఇంకోటి వచ్చేసి రాగ భాష శూన్య స్వరూపభూత, అంటే ఇందులో భక్తి ఇన్ విచ్ దెర్ ఇస్ నో స్పాంటేనియస్ లవ్ బట్ వన్ లైక్స్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ సర్వింగ్. అంటే ఇక్కడ మనకి ఏమాత్రం ప్రేమ అనురాగం లేదు భగవంతుడి పట్ల. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ అనురాగం ఉన్నట్టే భక్తి చేసుకుంటాము, ఆల్మోస్ట్ ఉంది అనురాగం జస్ట్, కానీ ఇందులో అసలు అనురాగం ఏమి లేదు. ఇందులో ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకు తెలుసు, నేను సేవకుడిని, భగవంతుడికి సేవ చేసుకోవాలంతే, అందుకే సేవ చేసుకుంటున్నాం అనమాట. అనురాగం ఏం లేదు, శూన్యం. రాగభాష శూన్య స్వరూపభూత. నెక్స్ట్ వచ్చి ఆభాస రూప. ఆభాస రూప అంటే ఇందులో కొంచెం స్లైట్గా భక్తి చేసుకుంటాం అంతే.
సో యాజ్ ఫర్ అటోన్మెంట్ ఇఫ్ వన్ హెస్ గాట్ ఈవెన్ ద స్లైట్ గ్లింప్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్, అంటే ఇది అన్నిటికన్నా తక్కువది ఆభాస రూపం అనేది, అన్నిటికన్నా లో లెవెల్ భక్తి, ఏదో లైట్గా అలా భక్తి ఉంది అంతే చేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రాయశ్చిత్తంతో పోల్చి చూస్తే ఈ యొక్క ఆభాస రూప భక్తి అంటే చాలా లైట్గా భక్తి చేసుకున్నా, ఏమి అనురాగం లేకున్నా, ఏదో కొంచెం భక్తి చేసుకొని, ఏదో కొంచెం భక్తితో లైట్గా ఏదో భక్తి ఉంది అంతే చేస్తున్నాం సేవ భక్తి, అది కూడా ప్రాయశ్చిత్తం కన్నా ఎంతో మేలు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి మనం. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను శుద్ధభక్తుని కాదు కాబట్టి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం లేదు, కొంచెం స్లైట్ డివోషనల్ సర్వీస్ ఉన్నా చాలు. ప్రాయశ్చిత్తం కూడా దాని ప్రాయశ్చిత్తాన్ని కూడా మనం అది అధిగమించేస్తుందంట. కొంచెం భక్తి కూడా, కొంచెం భక్తితో సేవ చేసుకున్నా సరే భగవంతుడికి. సో అందుకనే therefore atonement is certainly unnecessary when one has achieved spontaneous loves. కాబట్టి ఎవరికైతే ఇంకా సంపూర్ణంగా అనురాగంతో, శ్రద్ధతో, ప్రేమతో భక్తి చేసుకుంటారు రాగానుగ స్థాయిలో, ఇంకా వాళ్ళకి ప్రాయశ్చిత్తం అవసరమే లేదు. ఏదో కొంచెం భక్తితో భక్తి చేసుకునే వారికి అవసరం లేదంటే ఇంకా సంపూర్ణమైన శుద్ధ భక్తులకి అవసరమే లేదు. సో అందుకనే ఈవెన్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆభాస రూప భక్తి, సో ఇంకా దీనికన్నా కొంచెం బెటర్ స్టేజ్ ఆభాస రూప భక్తి, అవునా? ఈ ఆభాస రూప భక్తిలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సారీ ఇదే లాస్ట్ వన్, ఆభాస రూప భక్తిలో కూడా లాస్ట్ స్టేజ్లో ఈ ఆభాస రూప భక్తిలో కూడా ఆల్ ద రియాక్షన్స్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్ ఆర్ అప్రూటెడ్. పాపాల యొక్క అన్ని ఫలితాలు మూలం నుంచి నాశనం అయిపోతాయంట. So Jiva Goswami expresses opinion that the word karsneya means that even if one has a desire to commit sinful actions, the roots of that desire are vanquished merely by abhasa rupa bhakti. Abhasa rupa bhakti ద్వారా ఒకవేళ ఒక వ్యక్తికి ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ ఆ వ్యక్తికి కొంచెం పాపాలు చేసే ప్రవృత్తి ఉన్నా అది కూడా తొలగిపోతుందంట. సో మీకు పాపాలు చేసే ప్రవృత్తి ఉన్నా, ఏమున్నా సరే, లోపల ఎన్ని అనర్థాలు ఉన్నా భక్తి చేసుకోవడం వదలొద్దు, అదే పాయింట్. సో మీరు ఎంత భక్తి చేసుకుంటే మీకు 100% లేకున్న శుద్ధత ఎంతో అంత భక్తి చేసుకోవడం మాత్రం ఎప్పుడు వదలకూడదు, ఎందుకంటే దాని ద్వారా కూడా ఎన్నో పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు. భాస్కర, అందుకని ఇక్కడ భాస్కర యొక్క అంటే సూర్యుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. సో ఆభాస భక్తి అంటే, ఆభాస అంటే కొంచెం ఉంది భక్తి, ఎక్కువ లేదు. సో అతను ఆ కొంచెం భక్తి ద్వారానే ఇక్కడ సూర్యుడు ఎలా మంచుని కరిగేసి మంచుని తొలగించేస్తాడు, అలా ఆభాస భక్తి కూడా, ఆభాస రూప భక్తి కూడా ఒక వ్యక్తిలో ఉన్న పాపాల ఫలితాలన్నింటినీ కూడా తొలగించేస్తుందంట. సో అందుకనే ఈ విషయం చాలా గాఢమైన విషయం, అర్థం చేసుకోవాలి మనము. సో చాలా పవర్ఫుల్ అనమాట. భక్తి ఎంత శక్తివంతమైంది అనే విషయాన్ని యాక్చువల్లీ తెలపడానికే ఆ భక్తిలో కూడా మనం కలియుగంలో మన ధర్మం నామం, హరినామ జపం, అది ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతమైందో తెలియజేయడానికే ఈ మొత్తం అజామిలుడి చరిత్రని ఇప్పుడు చెప్పబోతున్నాడు శుకదేవ్ గోస్వామి. సో ఎందుకు అజామిలుడు మాకు తెలుసు స్టోరీ, అజామిలుడు అలా అన్ని పాపాలు చేశాడు, చనిపోయే ముందు నారాయణ కొడుకుని తలుచుకొని అన్నాడు. సో యమదూతలు వచ్చారు, విష్ణుతులు వచ్చేసి ఆయన రక్షించేశారు, అయిపోయింది స్టోరీ. ఇలా 2 ముక్కల్లో స్టోరీ అయిపోయింది. కానీ అందులోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఇంకా చాలా చాలా కర్మకాండీయ పద్ధతులు, పుణ్యాలు, పాపాలు, ఇవన్నీ పుణ్యకార్యాలు ఎక్కువ పిచ్చి చాలా మందికి, ఇంకా కర్మకాండ ఇంకా పుణ్యాల యొక్క పిచ్చి ఇంకా తొలగిపోదన్నమాట భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా. ఆ పిచ్చిని వదిలించడానికే ఇక్కడ ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు అనమాట ఫస్ట్లో. అందుకనే ప్రాయశ్చిత్తం అనగానే అది పనికిరాంది, దానికి ఏ మూల్యం లేదు, ఏం వాల్యూ లేదు, వేస్ట్. ఈ జ్ఞాన మార్గము, కర్మకాండ మార్గం ఇవి బాగా అర్థం చేసుకోవాలి, లేకపోతే వేస్ట్. మనం ఇన్ని రోజులు భక్తిలో ఉండి ఏదో ఏళ్ళు గడుస్తూ ఉంటాయి, మాలలు జపం చేసేస్తున్నాం, వేల మాలలు, కానీ ఏం లావు, మనకి సరైన అండర్స్టాండింగ్ లేకపోతే, సరైన చేతన ఉండదు, అపరాధాలు చేస్తూనే ఉంటాం, ఇంకా ఇలాంటి కర్మకాండ వెనకాల పడుతూనే ఉంటాం. ఈ కర్మలు, ఆ పూజలు, ఈ దేవి దేవతల పూజలు చేసుకుంటూనే ఉంటాం, ఇంకా సాయిబాబా చుట్టూ తిరుగుతూనే ఉంటాం. సో మనం అర్థం చేసుకోవాలి. సో కరెక్ట్గా
అసలు భక్తి అంటే ఏంటి? కృష్ణుడికి మాత్రమే కేవలం శుద్ధ భక్తి చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, అది ఎంత పవర్ఫుల్. ఈ ప్రాయశ్చిత్తం, ఇవన్నీ పాపాలు అన్నీ తొలగిపోతాయి. ప్రాయశ్చిత్తం కూడా అవసరం లేదు. కర్మకాండ చేయాల్సిన అవసరమే లేదు. సో అందుకని భక్తి యొక్క శక్తిని అర్థం చేయించడానికే ఈ శ్లోకాలు చెప్పేది. ఈ ఉద్దేశంతోనే. అందుకని ప్రభుపాదుల వారు చూడండి, దీనికి ఇంత పెద్ద పర్పట్ ఇచ్చారు, ఇంత పెద్ద తాత్పర్యం ఇచ్చారు. సో అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఇంపార్టెంటో మనకి. శుద్ధ భక్తి అంటే ఏందో అసలు అర్థం చేసుకోవడం. నెక్స్ట్ 16వ శ్లోకం. న తథా హ్యగవాన్ రాజన్ పూయేత తప ఆదిభిః యథా కృష్ణార్పిత ప్రాణస్ తత్పురుష నిషేవయ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, రాజా ఒకవేళ ఎంత పాప పురుషుడైనా సరే అతను గనక ఇలా ఒక భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి సేవ చేసుకొని ఎలా తన ఒక జీవితాన్ని భగవంతుడి కృష్ణుడి యొక్క పాదపద్మాలకి అంకితం చేయాలో నేర్చుకుంటాడో ఆ వ్యక్తి సంపూర్ణంగా శుద్ధమైపోతాడు. ఇంకా ఎంత తపస్సు, ఎంత వ్రతాలు, ఎంత బ్రహ్మచర్య, ఇంకా ఎన్నో రకరకాల ప్రాయశ్చిత్తం అన్నీ చేసినా కానీ అంత శుద్ధం అవ్వలేడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. భక్తి అనేది ఎంత పవర్ఫుల్లో మనం అర్థం చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆ విషయాన్ని అర్థం చేయాలి. ఇంకా కృష్ణ అర్పిత ప్రాణస్, కృష్ణుడికి మనం ప్రాణాలు సమర్పించుకోవాలి ఆయన పాదపద్మాల పట్ల. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు తత్పురుష రిఫర్స్ టు ప్రీచర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ సచ్ యాజ్ స్పిరిచువల్ మాస్టర్. సో గురువు. సో ఇక్కడ మనము గురువుకి సేవ చేసుకోవడం ద్వారా గురువు మనకి మార్గదర్శనం చేస్తాడు. తద్వారా మనం నేర్చుకుంటాం కృష్ణుడికి ఎలా మనం అంకితం, మనను మనం సమర్పించుకోవాలి. అలా గురువుకి సేవ చేసుకోవడం ద్వారా మనం భగవంతుడికి మనను మనం సమర్పించుకోగలిగితే భగవంతుడి సేవలో పాదపద్మాల దగ్గర సో మనం సంపూర్ణంగా శుద్ధమైపోతామని చెప్తున్నారు. అందుకే నరోత్తమ దాస్ ఠాకూర్ అంటారు, చాడియ వైష్ణవ సేవ నిస్తార పేచెకేబ. ఒకవేళ మనం వైష్ణవుడు అంటే అందరికన్నా మంచి వైష్ణవుడు అంటే మన గురువు. సో అలా ఆధ్యాత్మిక గురువుకి లేకపోతే వైష్ణవుడికి, శుద్ధ వైష్ణవుడికి సేవ చేయకుండా మనం మాయ నుంచి ఎలా తప్పించుకోగలము అంటే అర్థం ఏంటంటే మనము ఇలా వైష్ణవులకి, మహాత్ములకి, శుద్ధ భక్తులకి, మన గురువుకి సేవ చేసుకోవడం ద్వారానే మనకు మాయ నుంచి ముక్తి లభిస్తుంది. ముక్తికి మార్గం అని తలుపు తెరుచుకుంటుంది, ముక్తి యొక్క తలుపు. మహత్సేవం ద్వారమాహుర్ విముక్తే. మహత్సేవ, మహాత్ముల యొక్క సేవ చేయడం ద్వారానే మనకు ముక్తి పొందడానికి ద్వారం తెరుచుకుంటుంది, తలుపు తెరుచుకుంటుంది. సో మహాత్మా అంటే ఎవరు? 24 గంటలు ఎవరు కృష్ణుడికి భక్తి సేవ చేసుకుంటారో ఆయన మహాత్మా. అలా ముందు టైటిల్లో మహాత్మా అని పెట్టేసుకుంటే మహాత్మా అయిపోరు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. చూడండి, భజంతి అనన్య మనసో, మనస్సుని సంపూర్ణంగా ఇంకా ఎక్కడ ఎప్పుడు వేరే దాని గురించి ఆలోచించకుండా సంపూర్ణంగా కృష్ణ భక్తి, కృష్ణుడికి భజన చేసుకునే వారిని మహాత్మా అంటారు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు అనమాట, మహాత్ముడు ఏం చేస్తాడు అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కార్యం ఉండదు. భగవంతుడి కృష్ణుడి సేవ మాత్రమే మహాత్ముడి యొక్క కార్యం. సో మహాత్ముడు ఆయన. సో ఈ విధంగా అటువంటి మహాత్ముడికి, వైష్ణవుడికి మనం సేవ చేసుకుంటే మన పాపాలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకోవచ్చు, భగవంతుడిని చూడలేదు, భగవంతుడు ఎలా సేవ చేసుకుంటాం, భగవంతుడు ఎలా సంతృప్తి చెందుతాం మనకి ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ డౌట్ తొలగిపోతాయి. మీరు ఒక సేవ చేసుకోండి, ఒక వైష్ణవుడికి, ఒక శుద్ధ భక్తుడికి, మహాత్ముడికి, గురువుకి. సో గురువుకి సేవ చేసుకోవడం ద్వారా, అలా శుద్ధ భక్తుడికి, వైష్ణవుడికి సేవ చేసుకోవడం ద్వారా మీ పాపాలన్నీ తొలగిపోతాయి. మీలో కృష్ణ ప్రేమ జాగృతం అవుతుంది, కృష్ణ భక్తి జాగృతం అవుతుంది, కృష్ణ చైతన్యం మీలో కలుగుతుంది. సో తద్వారా మీరు నేర్చుకుంటారు ఎలా కృష్ణుడిని ప్రేమించాలో మీకు అర్థమవుతుంది. సో ఇది మహాత్ముడికి సేవ చేయడం ద్వారా మీకు లభించే ఫలం. కృష్ణ పట్ల, కృష్ణుడికి భక్తి చేసుకోవాలనే ఆ యొక్క చేతన, ఆసక్తి, కృష్ణుడిని ప్రేమించాలనే ఆసక్తి పుడుతుంది మీ హృదయంలో. ఇప్పుడు లేదనుకోండి, మీకు కృష్ణ భక్తి చేసుకోవాలనే ఇది లేకపోతే కనీసం ఒక వైష్ణవుడికి, గురువుకి సేవ చేసుకోండి. మంచి వైష్ణవుడికి, శుద్ధ వైష్ణవుడు. ఎవరు వైష్ణవుడు అంటే ఇక్కడ రాశారు, రైట్? సో ఆ విధంగా సో అన్ని పాపాలు తొలగిపోతాయి, భగవంతుడికి భక్తి కూడా జాగృతం అవుతుంది చేసుకోవాలని కృష్ణుడి ప్రేమ.
సో ఇంకా వేరే ఏమి సపరేట్గా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అండ్ సింపుల్ భక్తి. కృష్ణార్పిత ప్రాణ. ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా కృష్ణుడికి తన ప్రాణాలు అర్పించేశాడు, కృష్ణుడికి సంపూర్ణంగా అంకితం అయిపోయాడు, కృష్ణుడి కోసమే సేవ చేస్తున్నాడు ఆయన జీవితాంతం, ఆయన ఆ మహాత్ముడు, శుద్ధ భక్తుడు. సో ఆయన ఆబ్వియస్లీ నరకానికి అయితే వెళ్ళడు. ఇంకా నరకానికి వెళ్ళకూడదని ఆయన భక్తి చేసుకోవట్లేదు. కృష్ణుడి పట్ల ఉన్న ఆసక్తితో, శ్రద్ధతో ఆయన, ఎందుకంటే ఆయన వాసుదేవ పరాయణ, లేకపోతే నారాయణ పరాయణ. నారాయణ పరా సర్వే నకు తశ్చన బిభ్యతి. సో ఎవరైతే వాసుదేవ పరాయణలో వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు అనమాట. నరకానికి, స్వర్గానికి, నరకమైన స్వర్గమైన వాళ్ళకు ఒకే సమానం, ఒకటే. సో అందుకనే వాళ్ళు ఎక్కడ వెళ్ళడానికి కూడా భయపడరు. సో వాళ్ళు ఏదో నరకానికి భయపడి అయ్యో నరకానికి వెళ్ళిపోతాం లేకపోతే అందుకని భక్తి చేసుకుంటారు అనుకుంటున్నారు. అలా కాదు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి పట్ల, వాసుదేవుడి పట్ల శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉంది కనుకనే భక్తి చేసుకుంటున్నారు. సో అందుకే ఆయన ఎప్పుడు భయపడు. ఎవరైతే నారాయణ పరాయణుడో లేకపోతే వాసుదేవ పరాయణుడో ఆయనకి ఏంటంటే ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకోవాలి, అదొక్కటే ఆయన ఉద్దేశం. కృష్ణుడికి సేవ చేసుకోవాలి, అదొక్కటే ఆయన ఆసక్తి, ఇంక వేరేది లేదు. సో అందుకే ఆయనకి నరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా ఆయనకి సంబంధం లేదు. సో అందుకనే ఆయన జీవితంలో ఏం జరిగినా అంతా కూడా కృష్ణుడి యొక్క కృప అని స్వీకరించగలుగుతాడు. తత్తేను కంపాం సుసమీక్షమాన భుంజన ఏవాత్మకృతం విపాకం. సో అందుకనే ఏం జరిగినా తన జీవితంలో అంతా కృష్ణుడి యొక్క కృప నా పైన అని స్వీకరించగలుగుతాడు. ఆయన ఎప్పుడు నాకెందుకు ఇలా జరిగింది, నేను భక్తి చేస్తున్నాను, నేను హరే కృష్ణ జపం చేసుకుంటే నాకెందుకు ఇలా జరిగింది అని అడగడం అనమాట. సో అందుకే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి యొక్క కృప, కృష్ణుడి మర్సీ అని స్వీకరిస్తాడు. సో భగవంతుడు మర్సీ అంటే మనకు కావాల్సింది దొరికినప్పుడు నన్ను కృష్ణుడు కృప చేస్తే నాకు పైన కృప చూపించాడు. మనకు కావాల్సింది దొరకనప్పుడు నాకు కృష్ణుడు కృప చూపించట్లేదు. అలా కాదు. మనకు కావాల్సింది కాదు, మనకి ఏమి జరిగినా, ఏమి దొరికినా, ఏమి లభించినా, కష్టము సుఖం ఏదైనా సరే అంతా కృష్ణుడి కృపని. అలా మీరు చూడగలిగితే, ఏ రోజు చూడగలిగితే ఆ రోజు మీరు భక్తిలో ప్రగతి సాధించినట్టు. లేకపోతే ఇంకా అర్థం చేసుకోండి, ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉంది భక్తి మార్గంలో. సో ఇది ఎవరికి సంభవం? ఇలా ఎవరు ఆలోచించగలరు? ఏం జరిగినా కృష్ణుడి యొక్క కృపనే నా పైన అని. అలాంటి యాటిట్యూడ్, such an attitude is possible for a devotee who engages in the service of Krishna's representative. ఇది ఎవరికి సంభవం? ఎవరైతే భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క ప్రతినిధికి సరిగ్గా సేవ చేసుకుంటున్నారో వారికి ఇటువంటి చేతన ఉంటుంది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. భక్తి మార్గంలో మీరు సక్సెస్ సాధించాలంటే ఇది సీక్రెట్ అనమాట. సీక్రెట్ ఏంటి? ఫస్ట్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి, గురువుకి, సాధువుకి, వైష్ణవుకి, మహాత్ముడికి సేవ చేసుకోవాలి. ఆ సేవ చేసుకుంటే మనకి కృష్ణ చైతన్యం, కృష్ణుడి పట్ల ప్రేమ, ఆసక్తి, భక్తి, సేవ అన్ని జాగృతం అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మనం అన్నీ కూడా ఏం జరిగినా కానీ జీవితంలో అన్ని కృష్ణుడి కృపగా మనం స్వీకరిస్తాం. ఓకే. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కష్టము, సుఖము, దుఃఖము, బాధ అన్నీ కూడా కృష్ణుడి కృపగా మనం స్వీకరించగలుగుతాము. అలా మనం చేయగలుగుతున్నాము, స్వీకరించగలుగుతున్నాము అంటే అప్పుడే మనం అర్థం చేసుకోవాలి, నేను సరిగ్గా కృష్ణుడి యొక్క ప్రతినిధికి సరిగ్గా సేవ చేస్తున్నాను, సరిగ్గా భక్తి చేస్తున్నాను. సో ఇది భక్తి అనేది చాలా డీప్ అనమాట. కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. లేకపోతే భక్తి మార్గంలోకి వచ్చినా కూడా చాలామంది మాటికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు జనాలతో, చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉంటారు, వెనకాల నుంచి పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారంటే భక్తి అంటే ఏందో వాళ్ళకి తెలియదు కనుక. భక్తి అంటే ఇప్పటి వరకు అర్థం కాలేదు వాళ్ళకి కనుక. సో ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటారో వాళ్ళకి దీంతో ఏ సంబంధం లేదు. సో వాళ్ళు ఒకటే సంబంధం ఏంటి? ఎప్పుడు నేను కృష్ణుడిని గుణగానం చేయాలి, కృష్ణుడికి సేవ చేసుకోవాలి, కృష్ణుని సంతృప్తిపరచాలి. ఎలా? శుద్ధ భక్తులు మహాత్ములకి సేవ చేసుకోవాలి. 17వ నంబర్ శ్లోకం. సద్రీచినో హ్యయం లోకే పంతాక్షేమో కుతో భయః సుశీల సాధవో యత్ర నారాయణ పరాయణాః. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శ్లోకంలో శుద్ధ భక్తులు అనుసరించే మార్గము
హు ఆర్ వెల్ బిహేవ్డ్, శుద్ధ భక్తులు వాళ్ళందరూ వెల్ బిహేవ్డ్, ఇంకా ఫుల్లీ ఎండోవ్డ్ బెస్ట్ క్వాలిటీ, అన్ని మంచి లక్షణాలు గుణాలు కలిగిన శుద్ధ భక్తులు అనుసరించే మార్గము అన్నిటికన్నా మంగళదాయకమైన మార్గం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. ఆ మార్గంలో భయం అనేదే లేదు. ఇంకా ఇది శాస్త్రాల ద్వారా అనుమోదితమైంది ఈ మార్గం. అవునా? అకుతో భయ, వాళ్ళకి అస్సలు భయం లేదు శుద్ధ భక్తులు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ మార్గాన్ని అయితే అనుసరిస్తున్నారో వాళ్ళకి తెలుసు ఈ మార్గంలో మనం భయపడాల్సిన అవసరమే లేదని. చూడండి, భౌతిక ప్రపంచంలో కోట్లు సంపాదించినా కానీ భయపడుకుంటూ జీవిస్తారు. అవునా? వాళ్ళు భయంతో జీవిస్తున్నారు వాళ్ళు, రైట్? సో కానీ ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళు, భక్తి మార్గాన్ని, శుద్ధ భక్తులు, అందులో భయమే లేదన్నమాట. సో అందుకనే ఒక వ్యక్తి అనుకోకూడదు అనమాట, భక్తిని ఎవరు అనుసరిస్తే అచ్చా ఇతనికి కర్మకాండ చేయడం రాదు, లేకపోతే ఇతనికి అంతగా జ్ఞానం లేదు, అందుకే భక్తి చేసుకుంటున్నాడు, సెంటిమెంటల్ వ్యక్తి అనుకోకూడదు మీరు. చాలామంది అనుకుంటారు కదా, ఇవాళ రేపు జనరేషన్ వాళ్ళు ఎవరైతే భక్తి చేసుకుంటారో, వీడు సెంటిమెంటల్ అతను, ఇతనికి ఏం రాదు, చేత కాదు, అందుకనే భక్తి చేసుకుంటున్నాడు. కాదండి. సో లేకపోతే కొంతమంది మాయవాదులు అంటారు భక్తి అనేది స్త్రీల కోసం, లేకపోతే నిరక్షరాస్యులు అనమాట, చదువు రానుల కోసం భక్తి అని మాయవాదులు అంటారు. కానీ ఇది కాదండి. భక్తి అనేది ఎవరు చేసుకుంటారంటే అందరికైనా తెలివైన వాళ్ళు, మహాపండితులు, గోస్వాములు, చైతన్య మహాప్రభు, రామానుజాచార్యులు, వీళ్ళు చేసుకున్నారు భక్తి. వీళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించారు. సో భక్తి మార్గాన్ని ఎవరు అనుసరించారు? చైతన్య మహాప్రభు, స్వయం కృష్ణుడు, రామానుజాచార్య. సో అందుకనే ఒకవేళ ఆ వ్యక్తి చదువుకున్నాడా లేదా, ధనికుడా పేదవాడా, దీంతో సంబంధమే లేదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మహాజన ఏనగతాస పంత. సో మహాజనులు 12 మహాజనులు ఉన్నారు. వాళ్ళు ఏ మార్గాన్ని అనుసరించారో శుద్ధ భక్తులు ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. చదువుకున్నామా మనం లేదా, మన దగ్గర డబ్బు ఉందా లేదా, దీంతో సంబంధం లేదు. భక్తికి దీనికి సంబంధమే లేదు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అయ్యో నేను చదువుకోలేదు కాబట్టి నేను భక్తిలో ముందుకెళ్ళలేను అని మూర్ఖత్వంగా ఆలోచిస్తుంటారు. నాకు ఇంగ్లీష్ రాదు అందుకే నేను భక్తిలో ముందుకెళ్ళలేను, ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తుంటారు. ఇంగ్లీష్కి రావడానికి, చదువుకోవడానికి ధనం ఉందా లేదా, దాంతో సంబంధమే లేదు భక్తికి. సో భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి ఈ భౌతిక అడ్డంకులు ఏం లేవు. సుశీల సాధవో యత్ర నారాయణ పరాయణ. సో అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట, వీళ్ళందరూ కూడా ఎవరైతే శుద్ధ భక్తి చేసుకుంటారో భగవంతుడికి, సుశీల సాధవో యత్ర, వాళ్ళకు మంచి మంచి లక్షణాలు అన్నీ ఉంటాయి వీళ్ళలో. యస్యాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. సో ఎవరైతే భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకుంటారో దేవతల్లో ఉన్న సంపూర్ణమైన మంచి మంచి గుణాలు, లక్షణాలన్నీ వాళ్ళు ప్రవేశించేస్తాయంట. సో మీరు సపరేట్గా దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అరే భక్తులకు మంచి గుణాలు ఉంటాయంట, మంచి లక్షణాలు ఉంటాయంట, అవి ఎట్లా సంపాదించాలి, అవేం మార్కెట్లో దొరకవు. మీరు సరిగ్గా శుద్ధ భక్తి, అన్యాభిలాషిత శూన్యం. సో ఏ శుద్ధ భక్తిని బాగా అర్థం చేసుకొని ఆ విధంగా మీరు శుద్ధ భక్తి చేసుకుంటే అన్ని మంచి లక్షణాలు మీలో అలాగే పుట్టుకొస్తాయి అన్నమాట. మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు మాయావాదులు కూడా, వాళ్ళలో కూడా మంచి లక్షణాలు ఉండొచ్చు, జెంటిల్మెన్గా బిహేవ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు భక్తి మార్గాన్ని అనుసరించట్లేదు కాబట్టి వాళ్ళు ఎంత ప్రగతి సాధిస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో మనకు చెప్పలేము. అవునా? ఎందుకంటే అందులో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా పతనం అయిపోతారు. బ్రహ్మ జ్యోతికి వెళ్ళి కూడా అక్కడ నుంచి కూడా మళ్ళీ తిరిగి ఆరూహ్య కృచ్ఛేన పదం పదం, అక్కడ పై వరకు వెళ్ళి కూడా మళ్ళీ పతనం అయిపోయి భౌతిక ప్రపంచంలో తిరిగి పడతారు, కింద పడతారు. అందుకే అది గ్యారంటీ లేదు. కానీ ఈ మార్గంలో లాస్ లేదనమాట. అందుకే అకుతోపయ. సో మళ్ళీ ఇక్కడ ఏ భయము లేదు. ఇంకా మనం సంపూర్ణంగా మాయ నుంచి ముక్తి సాధించగలం ఈ మార్గాన్ని అనుసరించి. సో 18వ శ్లోకము. సో ఐ థింక్ 19వ శ్లోకం వరకు భక్తి గురించి చెప్తారనమాట. సో ఇంకో 2 శ్లోకాలు చూసుకొని ముగిద్దాము. నేను ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అజామిలుడి యొక్క చరిత్ర, కానీ భక్తి గురించి ఇక్కడ ఈ శ్లోకాల్లో ఉన్న డెప్త్ చర్చించుకోవడానికి కొంచెం టైం పోతుంది. సో రేపు కాకపోతే నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దామంటే మనము అజామిలుడి యొక్క చరిత్ర. ఇందులో మెయిన్గా భక్తి గురించి మనం తెలుసుకుంటే అప్పుడు మనము
ఎందుకు అజామిలుడి చరిత్ర చర్చించుకుంటున్నాం, అందులోంచి ఏం నేర్చుకోవాల్సింది, ఏం గ్రహించాలనే విషయం మనకు క్లియర్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ముందు భక్తి యొక్క శ్రేష్టతను అర్థం చేసుకోవడం. ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణ పరాణ్ముఖం న నిష్పుణంతి రాజేంద్ర సురాకుంభం ఇవాపగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మై డియర్ కింగ్, ఓ రాజా, ఎలాగైతే లిక్కర్ ఉన్న పాత్ర ఎన్నిసార్లు కడిగిన నదుల్లో అది ఎప్పుడు శుభ్రం కాదంటే, ఒకసారి లిక్కర్ పోస్తే, అంటే లిక్కర్ అంటే మందు, ఆ మందు వేసారనుకోండి, లిక్కర్ వేసారనుకోండి, ఆల్కహాల్, సో అది ఇంకా శుద్ధం అవుతుంది. అలాగే నాన్ డివోటీస్ ఎవరైతే అభక్తులు, వాళ్ళు ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా, ఎంత బాగా ప్రాయశ్చిత్తం చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా సంపూర్ణంగా శుద్ధం అవ్వరు. రైట్? అంటే విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటే మెయిన్ పాయింట్ ఇక్కడ చెప్తారు ప్రభుపాల్ వారు, మీరు ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రం సంపూర్ణంగా శుద్ధమలేరు. మీరు కొంచెం ఎంతో అంత భక్తి అనేది ఉండాలి. భక్తి ద్వారానే శుద్ధమవుతారు. యాక్చువల్లీ కర్మకాండ, జ్ఞానకాండ కేవల విషేర భాండ అన్నారన్నమాట మన ఆచార్యులు నరోత్తమ దాస్ ఠాకూర్. ఇది విషం యొక్క భాండ, విషం యొక్క పాత్ర ఇది. సో ఇక్కడ ఈ లిక్కరు ఇంకా పాయిజన్ రెండింటిని ఒకే కేటగిరీకి చెప్పారనమాట. అంటే దీని ప్రకారం ఏంటంటే, ఎవరైతే వ్యక్తి ఈ శ్రీమద్ భాగవతం ప్రకారం బాగా భక్తి యొక్క మార్గాల గురించి విన్నాడు, కానీ ఈ భక్తిని అనుసరించట్లేదు, ఇంకా ఆయన కృష్ణ భావనామృతం కాదు. సో ఆయన ఎటువంటి వ్యక్తి అంటే లిక్కర్ పాత్ర లాంటి వ్యక్తి అనమాట. సో ఆ వ్యక్తికి భక్తి ద్వారా తప్ప ఇంకా వేరే ఏ మార్గం ద్వారా కూడా ఆ వ్యక్తిని శుద్ధపరచలేము. ఈ ప్రాయశ్చిత్తం అంటుంది కదా, ఆ ప్రాయశ్చిత్త మార్గం ద్వారా ఎప్పుడూ ఒక వ్యక్తి శుద్ధమవ్వడు, భక్తి లేకపోతే. సో లాస్ట్ శ్లోకంలో మళ్ళీ ఈరోజు చూసుకుందామంట, 19వ శ్లోకం ఈరోజుకి. ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ శ్లోకం. సక్రన్మన కృష్ణ పదారవిందయో నివేశితం తద్గుణరాగియైరిహ నతేయమం పాశభృతశ్చ తద్భతాం స్వప్నేపి పశ్యంతి హి చీర్ణ నిష్కృతాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆల్దో నాట్ హ్యావింగ్ ఫుల్లీ రియలైజ్డ్ కృష్ణ, కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకోకపోయినా, సాక్షాత్కారం పొందకపోయినా, పర్సన్స్, వ్యక్తులు ఎవరైతే సంపూర్ణంగా ఆయన పాద పద్మాలకి శరణాగతులైపోయారో, ఇంకా ఆయన యొక్క నామ గుణ రూప మహిమలు లీలలకి ఆసక్తులైపోయారు, ఆకర్షితులైపోయారు, వాళ్ళు కూడా సంపూర్ణంగా అన్ని రకాల పాపాల ఫలితాల నుంచి ముక్తులైపోతారు, ముక్తి చెందుతారు. ఎందుకు అంటే ఇది అసలైన ప్రాయశ్చిత్తం. అసలైన ప్రాయశ్చిత్తం ఏంటి? కృష్ణుడి యొక్క నామ రూప గుణ మహిమల పట్ల ఆకర్షితులవ్వడం, అది అసలైన ప్రాయశ్చిత్తం. దీని ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి. మీరు ఇంకా అయ్యో నేను భగవంతుడి కృష్ణుని సంపూర్ణంగా అర్థం చేసుకోలేదే, నాకు భగవంతుడు ఇంకా ప్రత్యక్షం అవ్వలేదే అనుకోనవసరం లేదు, అది అవసరం లేదు. మీరు ఓన్లీ భగవంతుడి యొక్క గుణ రూపాన్ని, నామం పట్ల మీకు ఆకర్షణ కలిగితే, ఆయన లీలలు శ్రవణం చేయడం పట్ల ఆకర్షణ కలిగితే చాలు, అన్ని పాపాలు తొలగిపోతాయి. ఎంత పవర్ఫుల్ భక్తి ఇక్కడ చెప్తున్నారు మీకు. ఈవెన్ ఇన్ డ్రీమ్స్, కల్లో కూడా యమదూతలు ఎవరైతే పాపోత్ములను తీసుకెళ్తారో, ఆ యమదూతలు కల్లో కూడా, ఇలాంటి భక్తుల కల్లో కూడా రారు. అంటే నిజంగా అసలు వచ్చే ఛాన్సే లేదు, కల్లో కూడా రారని చెప్తున్నారు అనమాట. అంటే ఎంత స్ట్రాంగ్ క్లియర్గా చెప్తున్నారు. సో కృష్ణుడు భగవద్గీతలు అంట, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని రకాల మీ ధర్మాలు, ఊహించుకున్న ధర్మాలన్నింటినీ వదిలేసి సంపూర్ణ నాకు శరణాగతం అవ్వండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, అన్ని పాపాల నుంచి మీకు ముక్తిని నేను ప్రసాదిస్తాను అని. అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు. సకృన్మన కృష్ణ పదారవిందయో. ఒకవేళ ఒక వ్యక్తి భగవద్గీత చదివిన తర్వాత నేను కృష్ణుడికి శరణాగతం అవ్వాలి అనే విషయాన్ని గ్రహించగలిగితే అతను అన్ని పాపాల నుంచి ముక్తుడైపోతాడు. సుఖదేవ్ గోస్వామి అందుకే ఇక్కడ ఎన్నోసార్లు చెప్తున్నాడు, వాసుదేవ పరాయణ, నారాయణ పరాయణ. ఇప్పుడు ఫైనల్ ఇక్కడ ఏం చెప్పేశాడు? కృష్ణ పదారవిందయో. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు, ఏ శుద్ధ భక్తులు అంటే ఎవరైతే సంపూర్ణంగా కృష్ణుడి పట్ల ఆయన ప్రాణాలని సమర్పించుకున్నాడు సంపూర్ణంగా. కృష్ణ పదారవిందయో,
ఇక్కడ కృష్ణుడు ఇక్కడ మనకి ఫైనల్‌గా కంక్లూడింగ్‌లో కృష్ణుడు చెప్పేసాడు. లాస్ట్ ఎండ్ ముందు ఒకసారి చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. అంటే నారాయణ, వాసుదేవ వీళ్ళందరూ కూడా కృష్ణుడి నుంచే వస్తున్నారు. నారాయణ, వాసుదేవ కృష్ణుడి నుంచి అభిన్నం. అయినా గాని కృష్ణుడు ఒరిజినల్. కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు వస్తాయి. విష్ణువువి, వాసుదేవుడు ఇంకా నారాయణుడు కూడా. సో అందుకనే ఒకవేళ మనం కృష్ణుడికి శరణాగతం అవుతున్నాము అంటే అన్ని అవతారాలకి మనం శరణాగతం అవుతున్నాం. సపరేట్‌గా ఇంకొక అవతారం చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు కదా, నా పైన ఇంకా ఏమీ సత్యం లేదు. మత్తః పరతరం నాణ్యత్, నా పైన ఇంకేమీ లేదు. నేనే అన్నిటికన్నా టాప్ మీద ఉన్నాను. నేనే అన్నిటికన్నా టాప్‌లో ఉన్నాను. సో అందుకనే ఇక్కడ భగవంతుడికి దేర్ ఆర్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్. భగవంతుడికి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు ఉన్నాయి. సో అందుకనే మనము భగవంతుడికి మాత్రమే, కృష్ణుడికి మాత్రమే మనం శరణాగతం అవ్వాలి. ఇప్పుడు మనకి వాసుదేవ, నారాయణ, గోవింద అవన్నీ మనకి డిఫరెన్స్ అంత బాగా తెలియదు. కానీ కృష్ణుడు అయితే మనం కృష్ణుడికి డైరెక్ట్గా శరణాగతం అయిపోతే అందరికీ శరణాగతం అయిపోయినట్టే. అందుకని ఇక్కడ వర్డ్ కృష్ణ పదార విందయో అని రాశారని మనకి తాత్పర్యంలో ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తాం భగవద్గీతలో ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు. అక్కడ వాసుదేవ్ కృష్ణుడు చెప్తున్నాడు. సో నారాయణుడు చెప్పట్లేదు. కాబట్టి భగవద్గీతను మనం ఫాలో అవుతున్నాం అంటే ఎవరికి శరణాగతం అవ్వాలి? కృష్ణుడికే శరణాగతం అవ్వాలి. అదే అలా శరణాగతం అవ్వడం అసలైన విషయం భక్తి యోగలో. అంతిమ చర్మం అంటే అదే. పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామికి అడిగాడు, ఎలా అందరూ నరకం నుంచి బయటపడతారు, నరకం నుంచి ముక్తి లభిస్తుంది, బద్ధజీవులు ఎంత బాధపడుతున్నారు, నరకంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంత నరక యాతన పడుతున్నారు అంటే, ఇప్పుడు మరి నరకానికి వెళ్ళడం ఏంటి, యమదూతలు ఏంటి, యమదూతల కళ్ళు కూడా రారు ఒకవేళ భక్తి చేసుకుంటే అనేసి ఇక్కడ బేసికలీ శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి సమాధానం ఇచ్చారు. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి సకృత్ అంటే ఏంటి అంటే నిజాయితీతో భగవంతుడికి శరణాగతం అవ్వాలి. ఒక్కసారి నిజాయితీతో భగవంతుడికి శరణాగతం అయితే హీ సేవ్డ్ ఈవెన్ ఇఫ్ బై ఛాన్స్ హీ ఫాల్స్ డౌన్ బై కమిటింగ్ సిన్. ఒకవేళ మనం నిజాయితీగా భగవంతుడికి శరణాగతమై అలవాట్లో పొరపాటుగా ఎప్పుడో తప్పు చేసినా పాపం చేసేసినా కానీ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడు. అపీచే సుదురాచారు భజతే మామనన్యభా సాధురేవ సమాంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఒకవేళ మనం అలా ఎప్పుడైనా తప్పుడు కార్యము, పాపకార్యము, నీచమైన కార్యం చేసిన అలవాట్లు పొరపాటుగా భక్తి చేసుకుంటూనే కృష్ణుడు మాత్రం మన్ని కానీ మనం నిరంతరం భక్తి చేసుకుంటూ వెళ్తాం, మధ్యలో ఎప్పుడో ఒకసారి పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, పాపం జరిగిపోయింది, కానీ కృష్ణుడు మాత్రం మనని ఆ పాపం నుంచి రక్షిస్తాడు ఒకవేళ మనం భక్తి శుద్ధంగా నిజాయితీతో చేసుకుంటూ వెళ్ళిపోతే. సో పాయింట్ అదే అనమాట. ఎందుకంటే భగవంతుడు అంటే నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. సో అందుకని ఈ యొక్క మార్గంలో మీరు కొంచెం భక్తి చేసుకున్న అది ఎప్పుడు నశించిపోదు. మీకు ఎప్పుడు అది మీరు ఎంతో పెద్ద పెద్ద నరకం నుంచి రక్షిస్తుంది, మళ్ళీ పశువు యోనిలో వెళ్లకుండా మనం రక్షిస్తుంది. సో ఎంతో పెద్ద పతనం నుంచి మనకు రక్షించేది భక్తి మార్గం. ఎంత భక్తి మనం చేసుకుంటే మనకు అంత లాభం. సో అందుకనే భగవద్గీతలో చెప్పారనమాట, నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఎవరైతే ఇలా మంచి కళ్యాణ కార్యం అంటే మంచి భక్తి కార్యం చేసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని ఈవిల్ అనేది, దుర్గతి అనేది పట్టదు, వాళ్ళకి మంచి గతే పడుతుంది. అవునా? సో అందుకే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా లాస్ట్ ఒక పాయింట్ చూద్దామంట. ఇక్కడ ప్రబోధానంద సరస్వతి ఒక శ్లోకంలో రాస్తారు, పాడతారు, కైవల్యం నరకాయతే కైవల్యం నరకాయతే త్రిదశపూర్ ఆకాశ పుష్పాయతే ధుర్దాంతేంద్రియ కాల సర్పపటలి ప్రోక్తాహతాదాంశ్రాయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధి మహేంద్రాదిశ్చ కీటాయతే యత్కారుణ్య కటాక్ష వైభవతాం తం గౌరవేవ స్తుమా. ఇదేంటంటే ఎవరైతే కృష్ణుడికి శరణాగతం అయిపోతాడో అతనికి పాప ఫలితాలు, పాపాలన్నీ కూడా ఎలా అంటే ఏమి చేయలేవు. ఎలాగైతే పాము దేని ఫనాలు తీసేశారో ఇంకా అది విషయాన్ని ఏం కక్కలేదు. సో అందుకని అటువంటి
పాము ఏమి చేయలేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మనం పాపాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ కృష్ణుడికి శరణాగతం అయిపోతే మీరు ఎన్ని పాపాలు చేశారో పూర్వం, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు దాని గురించి. సో, అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. సో, మనం ఒకసారి భగవంతుడికి అందుకే శరణాగతులు అయిపోయిన తర్వాత పూర్వపు జరిగిన పాపాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొరపాటులో ఏదైనా పాపం చేసేసినా దానివల్ల మీరు సంపూర్ణంగా పతనమైతే అయిపోరు. కృష్ణుడు మిమ్మల్ని రక్షిస్తాడు. అందుకే భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడి యొక్క పాద పద్మాల్ని మాత్రం ఎప్పుడు వదలకుండా ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శనంలో కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఉంటే మనకి ఏ భయం లేదు అని తాత్పర్యాన్ని ముగిస్తున్నారు ప్రభుపాల్ వారు. సో మనం ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. రేపు కాకపోతే తర్వాత నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ అయితే అప్పుడు 20వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. అక్కడ అజామిలుడి యొక్క చరిత్ర మొదలవుతుంది. సో ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు విన్నందుకు. శ్రీ ప్రభుపాదకి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. సమవేత గౌరవ భక్త వృందకి జై. గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.